దాంతో పాటుగా ఆయన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కూడా ఏం చేయట్లేదట. ఆ మంత్రులు కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని చెప్పేసి ఆయన వాపోతున్నారు. కేసీఆర్ని నేను మోసం చేయలేదు, ఆయన మోసం చేయాల్సిన ఆలోచన కూడా నాకు రాలేదు, అన్నం పెట్టిన వాడిని మర్చిపోనని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. డ్రామాలొద్దు, పని చూసుకో, త్రిష వరుస పోస్టులు, మంచిగా ఉండండి, మంచి చేయండి అంటూ హితూ ఉదయనిధికి ఇండైరెక్ట్ వార్నింగ్. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో నటి త్రిష ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టులు వైరల్గా మారాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై ఆమె నేరుగా స్పందించకపోయినా వరుస పోస్టులతో పరోక్షంగా ఆయనకు సమాధానం ఇచ్చారా అని చర్చ మొదలైంది. తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను త్రిష ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పంచుకుంది. వాటితో పాటు కొన్ని సందేశాలను కూడా షేర్ చేసింది. ఈ వయసులో నువ్వు డ్రామాలు చేయడం ఏంటి, నీ పని నువ్వు చూసుకో, డబ్బు సంపాదించుకో, ప్రశాంతంగా ఉండు అంటూ ఉన్న పోస్ట్ని పంచుకుంది. దానికి కనుబొమ్మ పైకి ఎత్తిన ఎమోజీని జత చేసింది. మరో సందేశంలో మీరు చేసే ప్రతి పని తిరిగి మీ దగ్గరికే వస్తుంది, మంచిగా ఉండండి, మంచిగా చేయండి అని ఉంది. ఇకపై మీకు అన్ని సవ్యంగా జరిగే అధ్యాయం మొదలైంది అనే మరో సందేశాన్ని కూడా ఆమె పంచుకుంది. రిస్క్ తీసుకునేవారు గెలుస్తారు వంటి సందేశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు కోరుకున్న జీవితంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఎంత గొప్ప అదృష్టం అంటూ మరో పోస్టును త్రిష షేర్ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ ఉదయనిధిని ఉద్దేశించేనా అన్న దానిపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల కావేరీ జిల్లాల అంశంపై తంజావూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఈ సందర్భంగా త్రిష పేరుతో నినాదాలు రావడంతో ఆయన చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. దీనిపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్రిష తాజా పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. సో డైరెక్ట్గానే అనేసింది, ఉదయనిధి స్టాలిన్కే ఆమె ఆ వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ అన్నది, నీ పని నువ్వు చూసుకో, డ్రామాలొద్దు, పైసలు సంపాదించుకో, ప్రశాంతంగా ఉండు, నీకు అన్నీ మంచి చేయాలని కోరుకుంటున్నా అన్నట్టుగా కొన్ని పెట్టింది. అవన్నీ కూడా ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్. ఎందుకంటే ఆ కావేరీ జిల్లాలపైన ఉదయనిధి స్టాలిన్ త్రిష పైన కొన్ని వ్యాఖ్యలు చేసిండు మాట్లాడుతూ. అప్పుడు కొన్ని మంది కార్యకర్తలు నినాదాలు చేసారు త్రిష త్రిష అని చెప్పేసి. దానిపైన అరెస్టు కూడా అవ్వడం జరిగింది ఉదయనిధి స్టాలిన్. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఆమె స్పందించలేదు, పోస్ట్ కూడా వేయలేదు. అయితే నిన్న తన అమ్మమ్మ పుట్టినరోజు కాబట్టి ఆ ఫోటోని పెట్టి ఇక సందుల మీద అన్నట్టుగా అవి కూడా పెట్టేసింది. ఇండైరెక్ట్గా ఉదయనిధి స్టాలిన్కి వార్నింగ్ ఇచ్చింది, డ్రామాలు చేయకు, నాటకాలు ఆడకని చెప్పేసి. సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు నమోదు. బిగ్ బాస్ విజేత ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని MVP కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి MVP కాలనీ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్కు MVP కాలనీ పోలీసులు బదిలీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డిపై బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు. అలాగే బెదిరింపులు, పరువు నష్టం, దొంగతనంతో పాటు తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆ ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఇక ఈ కేసులో ప్రముఖ అడ్వకేట్ గీతా ప్రసన్న చందన, ఆమె భర్త శివనారాయణ, జర్నలిస్టులు నరేష్, ఉదయ్, సాయిరామ్తో పాటు సువర్ణ, హరిణరెడ్డి, కార్తిక్, KR రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు 2026 మార్చి 10వ తేదీన కేవలం రాహుల్ రెడ్డిపై మాత్రమే నగర పోలీస్ కమిషనర్కు యువతి ఫిర్యాదు చేసింది. దాదాపు 3 నెలల తర్వాత జూన్ 11వ తేదీన మరో 11 మంది పేర్లను చేర్చుతూ రెండో ఫిర్యాదు యువతి ఇచ్చింది. రాహుల్ రెడ్డి నుంచి బాధితురాలు కోటి డిమాండ్ నెరవేరకపోవడంతోనే ఈ ఫిర్యాదు చేశారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 3 నెలల్లో నిందితుల సంఖ్య పెరగడంతో పాటు ప్రముఖుల పేర్లు వినిపించడంతో పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే రాహుల్ సిప్లిగంజ్ బావమరిది ఒక అమ్మాయి విషయంలో ఏదో మోసం చేశాడనో, చీటింగ్ చేశాడని చెప్పేసి కేసు అయింది. అయితే చాలా పేపర్లలో కావచ్చు, చాలా వార్తలలో రాహుల్ సిప్లిగంజే మోసం చేసాడని చెప్పేసి వార్తలు ఇస్తూ ఉన్నారు. ఆయన పైన ఈ విషయంలో కేసు నమోదైంది, అంతేగాని కొన్ని ఛానళ్లలో రాహుల్ సిప్లిగంజే అమ్మాయిని మోసం చేసాడు అని చెప్పేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్ కాదు, రాహుల్ సిప్లిగంజ్ వల్ల బావమరిది ఒక అమ్మాయి విషయంలో ఏదో జరిగిందంట, అది ఇంకా నడుస్తూ ఉంది ఆ కేసు. ఆ అమ్మాయి ఏమో మోసం చేసిందని చెప్పేసి కేసు పెట్టింది.
ఇటు రాహుల్ సిప్లిగంజ్ బావమరిదేమో ₹1,00,00,000 డిమాండ్ చేసింది, అది ఇవ్వకపోవడంతోనే మా మీద కేసు పెట్టిందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది యాక్చువల్గా అయితే. కానీ చాలా ఛానళ్ళలో చాలామంది ఏమనుకుంటారంటే రాహుల్ సిప్లిగంజే ఒక అమ్మాయిని వేధించిండు, రాహుల్ సిప్లిగంజ్ ఒక మహిళను ఒక అమ్మాయిని మోసం చేసేయడం అని చెప్పేసి ఈ విధంగా ఇస్తూ ఉన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. వాళ్ళ బావమరిది విషయంలో ఆయన పైన కూడా కేసు అయింది వాస్తవమే. కానీ అమ్మాయిని రాహుల్ సిప్లిగంజ్ మోసం చేసిండు, చీటింగ్ చేసిండు అనేది ఇది అబద్ధం. ఎవరు? రాహుల్ సిప్లిగంజ్ చేసింది అనేది. సో ఇది గమనించాలి. ఎందుకంటే ఆయన ఏదో సాంగ్స్ ఒక చిన్న హైదరాబాద్లోని ఒక చిన్న ఏరియా నుండి వచ్చి ఈరోజు ఆస్కార్ లెవెల్కి ఆయన ఎదిగిండు. అంటే ఈ విషయంలో ఆయన వాళ్ళ బావమరికి సపోర్ట్